మనమైతే మష్రూమ్ ఫ్రై చేద్దాం. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అంత ఫ్రెష్గా లేవు, రావడం ఇలా వస్తున్నాయి కాబట్టి చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో. సో మనం డైరెక్ట్గా ఇలా వండుకోకుండా కాసేపు ఎండలో పెట్టుకుంటే మంచిగా దీని మీద ఉన్న ఈ మట్టి అదంతా క్లీన్ చేసేసుకొని కాసేపు ఎండలో పెట్టేసి ఒక 10 to 15 minutes ఎండలో పెట్టిన తర్వాత మనం చేసుకుంటే చాలా మంచిదంట హెల్త్కి. సో మనం కూడా అలాగే చేద్దాం. ఫస్ట్ వీటిని మంచిగా వాష్ చేసేసుకుందాం. ఫస్ట్ దీంట్లోనే వాష్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని అయితే కట్ చేసేసుకుందాం. మనము ఎలా ఫ్రైకి ఎలా కావాలా, కర్రీకి ఎలా కావాలా, ఇలా మామూలుగా హాఫ్కి కట్ చేస్తాం కదా. కొంతమంది చిన్నవైతే అలాగే వదిలేస్తారు. సో నేనైతే అన్నీ హాఫ్కి కట్ చేస్తున్నా. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోకుండా మనం ఇప్పుడే కట్ చేసి ఎండలో పెట్టేసామనుకోండి ఒక 10 to 15 minutes మరి చాలా మంచిది. ఇప్పుడు అందరూ అలాగే చెప్తున్నారు కదా, డైరెక్ట్గా మష్రూమ్ వాడేదానికంటే ఇలా వాడడం చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలా వాడితే అని చెప్పి చెప్తున్నారు కదా. సో మనం కూడా అలాగే చేద్దాం. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎండలో పెట్టేస్తుంది. చిన్నవైతే అలాగే వదిలేసేద్దాం, పెద్దవి కట్ చేసుకుందాం. సో ఇలా అయితే నేను కట్ చేస్తాను. ఇప్పుడు మనం వీటిని ఎండలో పెట్టేసేద్దాం. కాసేపు ఎండలో పెట్టేసి వదిలేసేద్దాం ఒక 15 minutes. మనము ఫ్రైకి ఎండలో పెట్టేసాం కదా, మనం ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. ఫ్రైకి కావాల్సినట్టు ఒక మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దది నేను ఆనియన్ తీసుకున్నాను. సో ఇది కట్ చేసేసుకుందాం. చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకుందాం. ఈ మష్రూమ్ ఫ్రైలో మనం ఏదైనా ఇంకా వెజిటబుల్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే సేమ్ అలాగనే కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ, ఇంకా మనం బీన్స్ కానీ ఇలా కూడా ఒకేసారి ఫ్రై చేసేసుకొని దాంట్లోనే ఆ ఫ్రైలోనే యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా. మనము ఒక 15 minutes ఎండలో పెట్టి తీసుకొచ్చినవి ఆల్రెడీ మనం వాష్ చేసేసుకున్నాము, మళ్ళీ కడగాల్సిన పని లేదు. సో ఇందులో ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకొని ఇందులో ఉడికించుకుందాం ఒక 5 minutes. సో కొన్ని వాటర్ వేసేసి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ఉప్పు వేసేసి దీన్ని ఇలాగే మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనకు ఒక 5 minutes అలా కొంచెం మెత్తబడేంత వరకు, ఒక్కసారి మనకు పొంగు వచ్చేంత వరకు మనం ఈ మష్రూమ్ని ఇలా పెట్టుకుంటే ఉడికించుకుంటే చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఇలా చేయడం వల్ల మనకు మష్రూమ్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఎక్కువసేపు ఉడికించుకోవడం అనేది లేదు, కానీ ఒక్కసారి ఒక నురగ వచ్చేంత వరకు, ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. చూసారు కదా, మనకు పొంగు వచ్చేసింది బాగా. ఒకసారి అలా పొంగు వస్తే చాలు, ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని పక్కకు తీసేసి వేరే గిన్నె పెట్టుకుందాం. పెట్టేసి
మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కనిద్దాం. ఇందులో కొంచెం మెంతి పొడి, కొద్దిగా, అలాగే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు, ఇది కొద్దిగా ఫ్రై అవ్వనిద్దాం. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు ఇందులో క్యాప్సికమ్ కూడా అలాగే మష్రూమ్తో పాటే ఉడికించుకొని సేమ్ దీంట్లోనే కలిపేసినారనుకోండి, చాలా బాగుంటుంది మష్రూమ్ క్యాప్సికమ్ ఫ్రై. పిల్లలు ఉత్తది తినేస్తారు. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఉడికించుకున్నవి ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలి మనం. మష్రూమ్ కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. మొత్తం ఇందులో వేసేసుకుందాం. వాటర్ లేకుండా మొత్తం వంచేసుకొని ఇలా వేసుకోవాలి. బాగా కలుపుకుందాం. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, కానీ మామూలుగా ఇప్పుడు ఆనియన్స్తో పాటు మనం ఉప్పు అయితే వేయలేదు కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం ఫ్లేమ్ లైట్గా హైలో పెట్టుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. కల్లుప్పు వేసుకోవద్దండి, సాల్ట్ వేసుకోండి. దీనికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ సాల్ట్ అనేది పడదు, చూసుకొని వేసుకోవాలి మీరు. ఇది కూడా ఉడికింది, కానీ ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే ఈ మష్రూమ్ అనేది బాగుంటుంది. ఈ ఆనియన్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇది కూడా కాసేపు వేగాలి. ఇప్పుడు ఫ్లేమ్ అయితే లైట్గా అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట. వేగుతోంది కదా. అలాగే ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. బాగా వేగింది. ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే ధనియా పౌడరు, కొద్దిగా ధనియా పౌడర్, అలాగే కొంచెం జీలకర్ర పొడి. మనం మెంతి పొడి కూడా వేసినాం స్టార్టింగ్లో. కొద్దిగా జీలకర్ర పొడి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. అలాగే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టండి. ఇది ఇలాగే ఫ్రై అవ్వాలి కాసేపు. ఇందులోనే కాస్త గరం మసాలా చాలా తక్కువ వేసుకోండి. మంచి స్మెల్ వస్తుంది. ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టచ్ అయితే సిమ్లోనే ఉంది. ఇప్పుడు లాస్ట్లో ఇదంతా కలిసేదానికి మనకు కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. అప్పుడు నీట్గా ఇదంతా మంచిగా దీనికి ఈ ఫ్రైకి బాగా పడుతుంది అన్నమాట. మష్రూమ్కి ఈ మసాలా అంతా బాగా పట్టుకుంటుంది. ఇంకొద్దిగా శనగపిండి అది వేసుకొని కలిపి వేసుకోండి. తీరా ఆఫ్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం ఇది వేసుకోవాలి.
పూర్తిగా మనం వేసిన మసాలాలంతా దీనికి బైండ్ అవుతాయి. మనం ఇలాగే ఆలు కూడా వేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ మనం లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా తుంచి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కట్ చేసి వేసినా బాగానే ఉంటుంది, కానీ తుంచి వేసుకుంటే కొంచెం బాగా అనిపిస్తుంది. సో మనకు మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసాము. కలర్ ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేస్తాము మనము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు.